మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా బద్వేల్ డిపో నుండి పుణ్యక్షేత్రాలైన మల్లంకొండ, లంకమల్ల, ఎన్ఎస్ మఠం, బ్రహ్మంగారి మఠంలకు బద్వేల్ డిపో నుండి స్పెషల్ సర్వీస్ బస్సులను తిప్పడం జరుగుతుందని, ప్రయాణికులకు, భక్తులకు సౌకర్యంగా మైదుకూరు రోడ్డు నందిపల్లి నందు ఒక పాయింట్ను మరియు నెల్లూరు రోడ్డు పిపి కుంట వద్ద ఒక పాయింట్ను ఏర్పాటు చేయడం జరిగిందని, నిరంతరం ఏపీఎస్ఆర్టీసీ డిఎం ఆధ్వర్యంలో మరియు ఎస్టీఐ ఆధ్వర్యంలో సిబ్బందితో పర్యవేక్షణ జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని బద్వేల్ డిపో మేనేజర్ ఆర్సి నిరంజన్ కోరారు. మల్లెంకొండకు మేము 5 బస్సులు అరేంజ్ చేస్తున్నాము. పీపీ గుంటలో పాయింట్ పెట్టాం. అలాగే మల్లెంకొండలో పాయింట్ పెట్టి అక్కడ మనుషులు ఆర్టీసీ స్టాఫ్ ఉంటారు. తర్వాత అక్కడ ఎంత ట్రాఫిక్ని బట్టి, రద్దీని బట్టి మళ్ళీ ఎక్కువ ఎక్స్ట్రా బస్సు కూడా ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ లంకమల విషయం వచ్చేసరికి నందిపల్లిలో మేము షామియానాలు వేసుకుని పాయింట్ పెట్టాము అక్కడ. సో మా స్టాఫ్ అందరూ అక్కడే ఉంటారు. అలాగే బ్రహ్మంగారి మఠానికి కూడా స్పెషల్ బస్సులు అరేంజ్ చేస్తున్నాం. పౌర్మామిళ్ళ దగ్గర నారాయణ స్వామి మఠం, అక్కడికి కూడా అరేంజ్ చేస్తున్నాం. పౌర్మామిళ్ళ కేంద్రంగా పెట్టుకుని. సో ఏదైనా కూడా పెట్రోలింగ్ డ్యూటీ ఉంటుంది మాది 24 hours. అందులో నేను మా టీం అందరూ ఈ శివరాత్రి స్టార్ట్ అయినప్పటి నుంచి క్లోజ్ అయ్యేంత వరకు కంప్లీట్గా అన్ని రోడ్లు తిరుగుతుంటాం. ఏదైనా ఎంక్వైరీ కావాలంటే మీరు ఫోన్ నెంబర్లు ఆల్రెడీ మన మీడియా వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు మీడియా వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఫోన్ నెంబర్లు. సో దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది కాకుండా ఏదైనా ప్రత్యేకంగా ప్యాకేజ్ లాగా మీరు ఎవరైనా గ్రూప్గా ఒక 36 మంది వస్తే శివరాత్రికి అరుణాచలం కూడా బండి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని న్యూ వెహికల్స్ ఉన్నాయి మాకు, అల్ట్రా డీలక్స్ వెహికల్స్, లేటెస్ట్ మోడల్ వెహికల్స్. అందులో ఈసారి ఈ విశిష్టత ఏమంటే కొత్త బస్సులు ప్రతి సీటుకు సెల్ ఛార్జీలు పెట్టారు. అందులో ఫుల్ పుష్ బ్యాక్ సీట్స్ పెట్టారు. సీట్స్ కూడా థిక్నెస్ చాలా ఎక్కువ ఉంది. సో మీకు అందులో ఎయిర్ సస్పెన్షన్ బళ్ళువి. సో మీకు వెనకాల సీట్లు కూర్చున్నా కూడా ఎటువంటి బంపింగ్ అనేది ఉండదు, ఎగిరేది ఉండదు. అది కొత్త టెక్నాలజీ. BS6 వెహికల్స్ అండి. మంచి స్పీడ్ ఉంటుంది బళ్ళు కూడా. మంచి క్వాలిటీ బస్సు అండి అశోక్ లేలాండ్ BS6 వెహికల్స్. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను. మరొక విషయం ఏమంటే ఈ లంకమల్ల వెళ్ళేటప్పుడు మన ప్రయాణికులు కానివ్వండి, భక్తాదులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రోడ్డు బాగా చేశారు ఈసారి. లాస్ట్ ఇయర్ కంటే రోడ్డు అయితే బాగానే ఉంది, మట్టి రోడ్డు. కాకపోతే ఒక బస్సు పోయేంతగానే జాగా ఉంది కొన్ని చోట్ల. ఎదురుగా ఆపోజిట్లో మా బస్సు వస్తుంటుంది, ఒక బస్సు మధ్యపోతుంటుంది. ఈ మధ్యలో 2 వీలర్స్ పెడితే మాత్రం కస్టమర్లు ఇరుక్కుంటారు. అందులో మట్టి వేసారు కాబట్టి స్కూటర్ టైర్ స్కిడ్ అయ్యే స్కోప్ కూడా ఉంది అక్కడ. కాబట్టి ఎక్కువ వీలైనంత వరకు ఆర్టీసీ బస్సులనే ఎక్కండి, ఆర్టీసీ బస్సుని ఆదరించండి. మీకు అంత స్కూటర్లు వచ్చి పోవాలనుకుంటే నందిపల్లిలో పార్క్ చేసుకుంటే ఎట్లా మనం షామియానా వేసి పెట్టింటాము. సో నందిపల్లిలో మీరు పార్క్ చేసుకున్నవాళ్ళను అక్కడి నుంచి బస్సులు ఎక్కిపోవచ్చు. అక్కడి నుంచి కూడా టికెట్ పెట్టాము, మాల్ టికెట్.